ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. అనిల్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని పట్టుకొని ఏదైతే ఆ కామెడీ టైమింగ్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. వింటేజ్ బాస్ని మనం మళ్ళీ ఆఫ్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత నాకైతే ఖైదీ నెంబర్ 150 తర్వాత చూసిన నా ఫీలింగ్ కలిగింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వింటేజ్ బాస్ లుక్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సినిమాకి మేజర్ ఆస్పెక్ట్స్ వెంకీ గారి స్క్రీన్ ప్రజెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ అనిల్ గారు ఎక్కడ రివీల్ చేయలేదు. అది చాలా మంచి పని చేశారు. థియేటర్ని ఆడియన్స్ థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి. అదే అనిల్ గారు చెప్పారు. నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ మనకి వెంకటేష్ గారు మహేష్ బాబు గారు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎలా అయితే చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వర్కౌట్ అయిందో వీళ్ళిద్దరికి క్రేజీ కాంబో కూడా. అండ్ కొన్ని వింటేజ్ సాంగ్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. 2026 పొంగల్ క్లియర్ విన్నర్ మనశంకర్ ప్రసాద్. ఈ సంక్రాంతికి కూడా అనిల్ గారు కొట్టేశారు. అసలు ఎక్కడ దొరుకుతాడు ఈ సంక్రాంతికైనా దొరుకుతాడు అనుకున్నారు, ఎక్కడ దొరకలేదు. అండ్ మేజర్గా చెప్పాలంటే ఏ సోర్స్ని కూడా మళ్ళీ రెఫరెన్స్గా వాడుకోకుండా చాలా ఫ్రెష్ లుక్ తోటి సినిమా అనేది ప్రజెంట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ పండగకి చాలా బాగుంది.